వెల్కమ్ బ్యాక్. ఇక విశాఖపట్నంలో సీతమ్మధార వినాయకుడి గుడి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడిని జీవీఎంసీ అధికారులు అన్యాయంగా కూల్చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడం ఏంటని అడ్డుకున్న తమను పక్కకు తోసి కూల్చివేతలు జరిపారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు పూజలు జరుగుతున్న ఆలయంలో విగ్రహాన్ని కూల్చడం దారుణమన్నారు. ఇది హిందూ ధర్మ సాంప్రదాయాలను అవమానం అంటున్న ఆలయ నిర్వాహకులతో మా విశాఖ ప్రతినిధి ఉషారాణి ఫేస్ టు ఫేస్. భారతదేశంలో పుట్టడం అత్యంత అదృష్టంగా భావిస్తున్న భారతీయులందరూ ఈరోజు చాలా బాధపడుతున్న విషయం. విశాఖపట్నంలోని సీతమ్మధారలో రెవెన్యూ కాలనీలో మనం ఉన్నాము. ఇక్కడ పెద్ద పెద్ద జేసీబీలతో జీవీఎంసీ అధికారులు ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఎన్నో ఏళ్ల నుంచి పూజలు అందుకుంటున్న మా గుడిని కూల్చివేశారని ఇక్కడ ప్రజలు చాలా ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ గుడి ఎప్పుడు నిర్మించారు? మనం గత 8 సంవత్సరాలు దాటిపోయిందండి. ఈ గుడి ప్రతిష్ఠించి పాలాభిషేకం పూజలు అన్నీ జై హనుమాన్కి మనం చేస్తుంటే మన హిందూ మనోభావాలు దెబ్బ తినడానికి కోసమే మన గుళ్ళు తప్పించి వేరే గుళ్ళు ఎరగొట్టట్లేదు. ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, రోడ్డు పాయింట్లు ఉన్నాయి, రోడ్డు బద్దీలు ఉన్నాయి. ఒక హిందూ ధర్మం మనోభావాలు దెబ్బతినాలని చెప్పి ఈ రోజున మన హిందూ దేవస్థానాల మీదే పడ్డారు జనాలందరూ కూడా. ఈ ప్రధానోగాంతరకు దండం పెట్టి చెప్తున్నాను, మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, మన హిందువులు గట్టిగా నిలబడి పోరాడదాం. మనకి ఎవరికి సహకరించకపోతే, మన హిందూ ధర్మాన్ని మనం సహకరించకపోతే ఏ రోజులు వస్తారా? అదే చాయిబుల్ మసీదులు కొట్టమనండి, అదే హిందూ ధర్మాన్ని మామూలు చర్చిలు కొట్టమనండి, వాళ్ళు లక్షలాది మంది వస్తారు రోడ్డు మీదకి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎందుకు రావట్లేదు జనాలు? నాకు అది ఎనపం కాదు. అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు? అసలు దీని విశిష్టత ఏంటో చెప్పండి. ఈ అభయ ఆంజనేయ స్వామి గుడి అంటే చాలా అందరికీ పవిత్రమైనది. శ్రీ వరహాలక్ష్మి గణేష్ గుడి పక్కన ఇది ప్రతిష్ఠించగలిగింది. ఎందుకంటే 7 సంవత్సరాలు దాటిపోయింది. ఇన్నలల్లా రోడ్డు పాయింట్ అడ్డం లేనిది ఈ రోజు రోడ్డు పాయింట్కి అడ్డం వచ్చిందని జిఎంసీలు వచ్చి కొట్టడం ఏంటి? మనంతా పావనంగా లేని దీక్ష తీసుకొని ఇంత హనుమాన్ మాల వేసుకొని కూడా ఆయన దేవాలయం మీద అంత గట్టి పట్టున్న మనిషి ఉంటుండగా మన దేవాలయం కొట్టారంటే హిందూ మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ సమ్మిడి దెబ్బలతో మన హిందూ గుండెల మీద కొట్టారు. ఆ విగ్రహాలు తీసేసి మిషన్ తెచ్చి కోలు తీసేసి మొత్తం ఎక్కడెక్కడ చాలా మొదలు చేస్తారు. మన ఏంటంటే మన హిందూ ధర్మాలకు ఒకటే చెప్తున్నాం, మన ధర్మశాస్త్రం పక్కన మన తాతల ముత్తాతల కాంచి మన హిందువులు కొలిసే హిందూ మతం ఉంది మనకు, కానీ ఏ మతం లేదు. అయితే జీవీఎంసీ అధికారులు వచ్చినప్పుడు ముందస్తుగా మీకు ఏమైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా? నోటీసులు ఏమీ లేదు మేడం. ఏంటంటే ఇది కుట్రపూరితంగా చేసింది. ఈ కుట్రపూరితం అంటే మన హిందూ ధర్మాలు మనమే నాశనం చేసుకుంటున్నాం. మన కోలు తీసుకోవడం మనం కట్టుకోవాలంటే మనం కట్టలేము. దీనికి ఏదో పరిష్కారం చేసే వరకు కూడా ఇది ఆగదు. ఈ గుడి ఎన్నేళ్ళ బట్టి ఇక్కడ ఉంటుంది? దగ్గర 7 సంవత్సరాలు దాటిపోయి ఉంది ఈ గుడి. ఎన్నాళ్ళ లేని రోడ్డు కార్డు ఇప్పుడు అడ్డు వచ్చిందని మొత్తం సర్వనాశనం చేసి. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా గుడి కట్టేసి ఇవ్వాలి. కట్టేసి ఇవ్వని పక్షంలో రేపు సోమవారం నాడు భారీ ఎత్తున ఊరేగింపు ఉంటుంది. ఆ జిఎంసీ ముట్టడి చేస్తాం. ఈ రోడ్డు రాకు ఈ శీతం ద్వారా 4 రోజులు జలసం కూడా బంద్ అయిపోద్ది. అది ఇప్పుడు మసీదులు చర్చిలు కూల్చడం జరగట్లేదు ఈ భారతదేశంలో, ఓన్లీ మన గుళ్ళు మాత్రమే ధ్వంసం చేస్తున్నారని అంటారా? హిందూ ధర్మం గుళ్ళు మాత్రమే, ఏ గుడి కూడా టచ్ చేయరు. అక్కడ చర్చి ఒక శిలాపలకం కూడా కొట్టినా లక్షలాది మంది వేలాది మంది వస్తారు. మన గుడికి రావట్లేదు. మనం చేసిన పాపమా లేదా చేసిన పుణ్యమా? అది మనకు కావాల్సింది. చూశారు కదా, రెవెన్యూ కాలనీ సీతమ్మధారలో చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. సుమారుగా 7 ఏళ్ల నుంచి ఇక్కడే పూజలు అందుకుంటున్న ఆలయాన్ని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు మా పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని, ఇదే విధంగా కొనసాగితే రేపు సోమవారం నాడు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని వివరిస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో ఉషారాణి, బీఆర్కే న్యూస్, విశాఖపట్నం.